ఈ రోజున ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన హృదయంలో పాపం ఉంచుకొని మనం చేసిన దానిని అంతా కప్పిపుచ్చుకొని ఎదుటివారు మోసగాళ్ళు, ఎదుటివారు తప్పు చేసేవారు, ఎదుటివాళ్ళు పాపం చేసేవాళ్ళు, ఎదుటివారు మంచివాళ్ళు కాదు అని నువ్వు తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చు మనుషుడా, నీకు అట్టే తీర్పు తీర్చబడుతుంది. ఎదుటివారి గురించి నువ్వు తీర్పు తీర్చవద్దు. ఎదుటివారి గురించి నువ్వు తప్పులు మోపవద్దు. ఎదుటివారి మీద లేని నిందలు మోపవద్దు. తీర్పు తీర్చే క్రమంలో ఏమవుతుందో తెలుసా? జాగ్రత్త వినండి. తీర్పు తీర్చే క్రమంలో 1కి 4 అంతలు జోడించి లేని వాటిని కూడా పుట్టిస్తాము. దేవుని వాక్యం ఏమని రాయబడింది? లేని వార్త పుట్టింపకూడదు, అది పాపం. ఒక మనుషుడు నీకు విరోధమయ్యాడని ఆ మనిషి గురించి విరోధమైన మాటలు మాట్లాడుతూ, ఒక మనిషి నీతో మాట్లాడడం లేదని, ఒక మనిషి నీతో మాట్లాడడం లేదు, పలకడం లేదని, నీకు సమాధానంగా లేడని ఆ మనిషి గురించి నువ్వు లేని వార్తలన్నీ పుట్టించి అతని మీద నేరారోపణలు చేస్తుంటే దేవుడు నీకు అదే తీర్పు తీరుస్తాడు.